హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తోటకూర పప్పు చేసుకుంటున్నాను. కందిపప్పు అనేది శుభ్రం కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ తోటకూరలో చాలా పోషక విలువలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పప్పు అనేది ఉడికేసింది. పప్పులో ఇప్పుడు తోటకూర అనేది పెట్టేసుకుంటాను. తోటకూర అనేది 3 టైమ్స్ అనేది శుభ్రం కడిగి పెట్టేసుకోవాలి. నేను శుభ్రం కడిగేసుకుని ఇప్పుడు పప్పులో పెట్టుకుంటున్నాను. ఆకుకూరలు ఉండేటప్పుడు ఎప్పుడైనా పప్పు గింజలు అనేది తక్కువ వేసుకోవాలి. వేసుకుంటే ఆకుకూర అనేది ఎక్కువగా లోపలికి వెళ్తుంది మనకి. అలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది హెల్త్కి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక టమాటో వేసుకుంటున్నాను. కట్ చేసిన టమాటో ముక్కలు. ఇప్పుడు వీటికి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి కలుపుకుని ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. కలుపుకొని చూసుకున్నాను, మొత్తం ఉడికేసింది మెత్తగా. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. కలుపుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తోటకూర తినడం వలన మన కంటి చూపు మెరుగుపడుతుంది. హెల్త్కి చాలా మంచిది. ఉడికేసి మొత్తం ఇప్పుడు మెతుక్కుంటున్నాను. ఒకసారి ఆయిల్ అనేది పెట్టేసుకుని పోపు దినుసులు వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు పప్పు అనేది దీంట్లోకి వేసుకున్నాను. ఒకసారి కలుపుకుంటే పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.